నమస్కారం, వెల్కమ్ టు బాడీ మైండ్ అండ్ సోల్. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నవి అంగస్తంభన సమస్యలు. చాలా మంది ఈ అంగస్తంభన సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించి ఎన్నో రకాల మందులు, రకరకాల ఇంజెక్షన్లు వాడుతూ ఉంటారు. ఇలా ఎన్ని వాడినా వాళ్ళల్లో ఫలితం కనిపించదు. అలాంటి వారికి పినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఏ విధంగా చేస్తారో వివరించడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ రాహుల్ రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు, అసలు ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఎప్పుడు చేస్తారు, అది ఎలా ఉపయోగపడుతుందో చెప్తారా? పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయినప్పుడు, వీటికి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు, నార్మల్గా ఈ వయాగ్రా లాంటి మెడికేషన్స్ కానీ పినైల్ ఇంజెక్షన్స్ కానీ ఇది పని చేయనప్పుడు మాత్రమే మనము పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయాలి. కొంతమంది సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు, అంటే సివియర్ ఏ మందులు పనిచేయట్లేదు, కౌన్సిలింగ్ పనిచేయట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి సర్జరీస్ చేస్తుంటారు. కానీ జనరల్గా అలాంటి వాటికి మేము పినైల్ ఇంప్లాంట్ సర్జరీస్ని మేము ప్రోత్సహించాం. ఈ సివియర్ ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వారికి జనరల్గా పినైల్ డాప్లర్ అనే టెస్ట్ చేస్తారు. పినైల్ డాప్లర్ టెస్ట్ చేసిన తర్వాత అది ఆర్టీరియోజెనిక్ లేదా వీనోజెనిక్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇది ట్రీట్మెంట్కి ఇంకా వేరే ఎటువంటి ట్రీట్మెంట్ కుదరదు అన్నప్పుడు మాత్రమే ఇటువంటి సర్జరీస్ చేస్తాం. ఈ మధ్య కాలంలో ఇంకొక కొత్త పద్ధతి కూడా వచ్చింది. అంటే షాక్ వేవ్ థెరపీ, పినైల్ షాక్ వేవ్ థెరపీ అని వచ్చింది. అంటే ఈ షాక్ వేవ్ థెరపీ తర్వాత అట్లీస్ట్ ఇంతకుముందు ఏవైతే వయాగ్రా లాంటి మెడికేషన్స్ పని చేయట్లేదో, ఈ షాక్ వేవ్ థెరపీ తర్వాత మందులు పనిచేసేలాగా చేయగలిగినా కూడా మనకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరికైతే ఈ మెడికేషన్స్ కానీ ఈ షాక్ వేవ్ థెరపీ ఏది పని చేయట్లేదో వాళ్ళకి పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తాం. ఈ పినైల్ ఇంప్లాంట్స్ అన్నవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్స్ అంటాము, రెండోది మ్యాలియబుల్ ఇంప్లాంట్స్ అంటాం. ఈ ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్స్ అన్నవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అంటే ఇంప్లాంట్ కాస్ట్ మనకి 3 నుంచి 4 లక్షల రూపాయల దాకా ఉంటుంది. సో చాలా అంటే మన ఇండియన్ పేషెంట్స్లో చాలామంది వరకు మనం మ్యాలియబుల్ ఇంప్లాంట్సే చేస్తాం. ఎందుకంటే మ్యాలియబుల్ ఇంప్లాంట్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. మన టోటల్ సర్జరీ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఇంప్లాంట్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే పెనిస్ కింద భాగంలో ఎక్కడైతే ఆ టెస్టిస్కి పెనిస్కి మధ్య కనెక్షన్ ఉంటుందో అక్కడ చిన్నగా కట్ చేసి ఆ పెనిస్లో ఉన్న సిలిండర్స్, నార్మల్గా ఆ 2 సిలిండర్స్లో రక్త ప్రసరణ ఉన్నప్పుడు మనకు ఎరెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఆ సిలిండర్స్లో ఉన్న గుజ్జును తీసేసి మనము ఈ ఇంప్లాంట్స్ని పెడతాం. ఈ ఇంప్లాంట్స్ అన్నవి సిలికాన్ మెటీరియల్స్తో తయారవుతాయి. సో వీటికి లైఫ్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ ఫెయిల్ అవ్వడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఏ చిన్న ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా నెగ్లెక్ట్ చేయకుండా ఈ సర్జరీ తర్వాత వెంటనే డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముందు అంటే ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయకముందు మనం చేయాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత ఉన్న ఎరెక్షన్ నార్మల్గా ఉన్న ఎరెక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ తర్వాత వచ్చే ఎరెక్షన్ని కోల్డ్ ఎరెక్షన్ అంటాం. అంటే నార్మల్గా రక్త ప్రసరణ వల్ల వచ్చే ఎరెక్షన్ను వార్మ్ ఎరెక్షన్ అంటాం. ఎందుకంటే బ్లడ్ ఫ్లో ఉంటుంది కాబట్టి పెనిస్లో కొంచెం ఆ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. ఇప్పుడు పినైల్ ఇంప్లాంట్ తర్వాత ఆ బ్లడ్ ఫ్లో అన్నది ఉండదు కాబట్టి ఆ కోల్డ్ అంటే నార్మల్గా ఉన్న టెంపరేచర్ కన్నా కొంచెం తక్కువ టెంపరేచర్ ఉంటుంది. సో పేషెంట్కి ఆ సాటిస్ఫాక్షన్ నార్మల్ ఎరెక్షన్తో వచ్చిన సాటిస్ఫాక్షన్ కన్నా కొంచెం తక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రెండోది ఈ మ్యాలియబుల్ ఇంప్లాంట్ అనుకున్నప్పుడు దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పటికీ ఎరెక్షన్ అన్నది ఒకటే సైజులో ఉంటుంది. అంటే సైజ్ తగ్గిపోవడము, నార్మల్గా అయిపోవడం, మళ్ళీ మనం ఎప్పుడైతే సెక్స్ చేయాలనుకున్నప్పుడు ఎరెక్షన్ రావడం లాంటిది ఉండదు. ఎప్పటికీ ఒకటే సైజులో ఉంటుంది కాబట్టి వాళ్ళు అవసరం అనుకున్నప్పుడు దాన్ని స్ట్రైట్గా చేసుకోవడము, లేకపోతే దాన్ని బెండ్ చేయడం లాంటిది చేయాల్సి ఉంటుంది. కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో ఉండడం అన్నది చాలామందికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. రెండోది మనం పినైల్ ఇంప్లాంట్ చేసేటప్పుడు సర్జికల్ టెక్నిక్ కన్నా ఎటువంటి ఏ సైజ్ ఇంప్లాంట్ పెట్టాలి అన్నదే ఇంపార్టెంట్. కొంచెం తక్కువ సైజ్ పెట్టినప్పుడు రోలింగ్ ఉంటుంది. అంటే టెస్టిస్ పెనిస్ అన్నది మడతబడిపోయి ఉంటుంది. అది ఎక్కువ సైజ్ పెడితే పేషెంట్కి డిస్కంఫర్ట్ ఉంటుంది. సో ఆ సర్జరీ చేసేటప్పుడు మెయిన్ టెక్నిక్ అంతా
ఏ సైజ్ ఇంప్లాంట్ పెట్టాలి, లోపల ఎంత అంటే మెజర్మెంట్ ప్రాపర్గా చేసుకోగలిగితేనే మనకి సర్జరీ సక్సెస్ అవుతుంది. ఈ పేషెంట్స్కి ఆ డిస్కంఫర్ట్ అంటే పోస్ట్ ఆపరేటివ్ డిస్కంఫర్ట్ పోవాలి అంటే వాళ్ళని సర్జరీ ముందే నెగటివ్ కౌన్సిలింగ్ చేస్తాం. అంటే ఇది మీరు మానసికంగా వీటికన్నిటికీ రెడీ అయిన తర్వాతనే సర్జరీ చేయించుకోండి అని చెప్తాం. ఇవన్నీ చేయకుండా మనం పేషెంట్ని అంటే డైరెక్ట్గా సర్జరీకి తీసుకుంటే ఏమవుతుందంటే పేషెంట్కి తర్వాత చాలామంది మాకు పేషెంట్స్ వస్తూ ఉంటారు, డాక్టర్ గారు నేను పీనైల్ ఇంప్లాంట్ చేయించుకున్నాను, నాకు నచ్చట్లేదు, తీసేయండి అని. ఎందుకంటే పీనైల్ ఇంప్లాంట్ ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ మనం ఇంప్లాంట్ చేస్తే తప్ప వాళ్ళకి ఎరెక్షన్స్ ఉండవు. సో ఈ పరిస్థితిని మనం అధిగమించాలంటే ముందే సర్జరీకి ముందే వాళ్ళని మానసికంగా వీటన్నిటికీ మనం ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. నార్మల్గా పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేసే ముందు అంతకుముందు ఎవరైతే పేషెంట్స్ సర్జరీ చేయించుకున్నారో వాళ్ళ పేషెంట్స్తో ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాం. అంటే పేషెంట్ని ఆ పేషెంట్ టు పేషెంట్ టాక్ అనేది అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసినప్పుడు పేషెంట్ వెళ్ళి ఆ పేషెంట్తో తనకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి అంటే ముందు చేయించుకున్న పేషెంట్ తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తను ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది చాలామంది పేషెంట్స్ ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అలా చేయించుకున్నప్పుడు పేషెంట్ సర్జరీకి ముందే ఇటువంటి వాటికి మానసికంగా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. రెండోది మనం అంటే పీనైల్ అంటే ఇన్ఫ్లేటబుల్ పీనైల్ ప్రాసెస్ అంటాం. ఈ ఇన్ఫ్లేటబుల్ పీనైల్ ప్రాసెస్ అన్నది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, మనకి ఇండియాలో దొరకవు. కాబట్టి మాల్యబుల్ ఇంప్లాంట్స్ మన ఇండియాలోనే తయారవుతున్నాయి, కానీ ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్స్ ఓన్లీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక పంపు లాగా ఉంటుంది. మనము 2 సిలిండర్స్ ఉంటాయి, 2 బెలూన్ లాంటి పరికరాలు ఉంటాయి. ఇవి పీనైల్ సిలిండర్లో ఇంప్లాంట్ చేస్తాము. ఒక పంప్ లాంటి పరికరాన్ని మనం టెస్టిస్లో అంటే స్క్రోటమ్ బ్యాగ్ అంటాం, స్క్రోటమ్ బ్యాగ్లో ఇంప్లాంట్ చేస్తాం. వీళ్ళకి ఎప్పుడైతే ఎరెక్షన్ కావాలో అప్పుడు ఆ పంపుని ప్రెస్ చేస్తే మనకి ఎరెక్షన్ వస్తుంది. అంటే మనకు బెలూన్ని ఇన్ఫ్లేట్ చేసినట్లు. ఎప్పుడైతే వద్దనుకుంటామో ఇంకొక బటన్ లాంటిది ఉంటుంది, అంటే అది పేషెంట్కి మాత్రమే కనిపిస్తుంది కానీ తెలుస్తుంది, కానీ ఆ బటన్ ఎక్కడ ఉంది, పంప్ ఎక్కడ ఉంది అని చూసే వాళ్ళకి ఎక్కడికి కనిపించదు, ఎవరికి కనిపించదు. సో ఈ ప్రొసీజర్కి కొంచెం అంటే ఇంప్లాంట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రొసీజర్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే పేషెంట్ కంఫర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పేషెంట్ నార్మల్గా ఎరెక్షన్ అవసరం అనుకున్నప్పుడు ఎరెక్షన్ రావడము, వద్దనుకున్నప్పుడు తీసేయడము జరుగుతుంటుంది. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో డయాబెటీస్ కంప్లీట్గా కంట్రోల్ ఉన్న తర్వాతనే ఇలాంటి సర్జరీస్ చేస్తూ ఉంటాం. ఒకవేళ డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా ఇటువంటి సర్జరీస్ అడ్వైస్ చేయము. ఎవరైతే పేషెంట్స్ అంటే వాళ్ళ హిస్టరీ కూడా చూస్తాం, రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది చూస్తాం. పేషెంట్ ఇలాంటి సర్జరీస్కి మానసికంగా ప్రిపేర్ అయినప్పుడే ఇటువంటి సర్జరీస్లో నిజమైన సక్సెస్ వస్తుంది. డాక్టర్ గారు ముందుగా ఈ విధంగా అడుగుతున్నారు, మాకు లేక పెళ్ళైన 10 సంవత్సరాలకు ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు వాడికి 16 సంవత్సరాలు. ఇంకా వాడికి గడ్డాలు మీసాలు రాలేదు. ఏవైనా పరీక్షలు చేయించడం మంచిదంటారా? అయితే ఎలాంటి పరీక్షలు చేయించాలి, లేకపోతే ఇంకొంతకాలం వెయిట్ చేయమంటారా? నార్మల్గా ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్నది 14 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే చెస్ట్ హెయిర్ రావడం కానీ, యాక్సిలరీ హెయిర్ రావడం కానీ, ప్యూబిక్ హెయిర్ రావడం కానీ, వాయిస్ చేంజ్ అంటాం, వాయిస్ బ్రేకింగ్ అంటాం. ఆ వాయిస్ చేంజ్ రావడం అంటే బాయ్ వాయిస్ నుంచి కొంచెం అడల్ట్ వాయిస్ లాగా చేంజ్ అవ్వడం కానీ, ఇది 14 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా అంటే ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. 16 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అంటే గడ్డాలు మీసాలు రాలేదు అనుకుంటే అంటే హైపోగోనాడిజం ఉండే ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అంటే ఒక హార్మోన్ టెస్ట్ చేయించుకొని హార్మోన్స్ తక్కువగా ఉంటే ఆ హార్మోన్ థెరపీ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే పీడియాట్రిషియన్ ఈ టెస్ట్ల గురించి దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ని కానీ పీడియాట్రిషియన్ కానీ కలిస్తే వాళ్ళు ఈ హార్మోన్ టెస్ట్ చేయించి, ఎందుకంటే ఈ హార్మోన్ ట్రీట్మెంట్ అన్నది కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. మనం కొంచెం ఎక్కువ డోస్ హార్మోన్స్ ఇస్తే ఆ ఏజ్లో అంటే లెంత్ అన్నది బోన్ గ్రోత్ అన్నది ఆగిపోతుంది. సో ఆ బోన్ గ్రోత్ ఆగిపోయినప్పుడు వాళ్ళకి ఏదైతే హైట్ రావాలో న్యాచురల్గా ఏ హైట్ అయితే రావాలో అది రాకుండా లెంత్ వాళ్ళ టోటల్ హైట్ అన్నది కొంచెం
అక్కడికే స్టాప్ అవుతుంది. సో అందుకని ఇలాంటి ఈ ట్రీట్మెంట్స్ని ఒక క్వాలిఫైడ్ ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు జాగ్రత్తగా హార్మోన్స్ అసెస్ చేసి ఎంత హార్మోన్ ఇవ్వాలి, ఎంత డోసేజ్లో ఇవ్వాలి, అండ్ ఇది ఇచ్చిన తర్వాత కరెక్ట్గా అంటే రెస్పాన్స్ వస్తుందా లేదా అని చూసుకొని ఇస్తారు. కాబట్టి మీరు వెయిట్ చేయకుండా ఒక టెస్టోస్టిరాన్ అంటే FSH, LH టెస్టోస్టిరాన్ అనే టెస్టులు చేస్తాము. ఈ 3 టెస్టులు చేసి ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కలవగలిగితే వాళ్ళు మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. మరో ప్రశ్న చూద్దాం. డాక్టర్ గారు, నాకు ఒక సాధారణ డౌట్. ఫర్టిలిటీ అన్నా పొటెన్సీ అన్నా రెండు ఒకటేనా లేక వేరువేరా అని అడుగుతున్నారు. పొటెన్సీ అన్నది దానికి ఒక కామన్ అంటే మీనింగ్ అంటూ లేదండి. ఇంతకుముందు ఎప్పుడైతే ఇలాంటి పేషెంట్స్ని పిల్లలు పుట్టకపోయినా సెక్స్లో పాల్గొనడానికి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా అందరినీ కంబైన్డ్గా ఇంపార్టెంట్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ వర్డ్ని మనం ఎక్కువగా యూజ్ చేయట్లేదు. ఓన్లీ సమ్ మ్యాగజైన్స్లో కానీ కొన్ని వెబ్సైట్లలో కానీ ఆ వర్డ్ని చూస్తున్నాం, అంటే ఇంపార్టెంట్ అనే వర్డ్ని. ఎందుకంటే ఇప్పుడు ఇంపార్టెంట్ అన్న దానికి మీనింగే లేదు. ఎందుకంటే మనం ఏ పేషెంట్నైనా మనము ట్రీట్ చేయగలుగుతాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు మనకి చాలా అంటే ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. ఏది పనిచేయనప్పుడు సర్జరీ ఉంది. కాబట్టి మనం వాళ్ళని ఎలాగైనా సెక్షువల్ పర్ఫార్మెన్స్ చేసేట్లు మనం చేయగలుగుతున్నాం. కాకపోతే కేవలం పిల్లలు పుట్టకపోతే అంటే నార్మల్ ఎరెక్షన్స్ ఉండి నార్మల్గా సెక్స్ చేయగలిగి పిల్లలు పుట్టకపోతే మనము ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ ఇన్ఫర్టిలిటీ కూడా ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి జనరల్గా ఈ 2 టర్మినాలజీస్కి అంటే ఇప్పుడు పెద్ద ఇంపార్టెన్స్ లేదమ్మా. మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నాకు వృషణాల్లో నొప్పిగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్ష చేసి ఒకవైపు గ్రేడ్ 1 ఇంకోవైపు గ్రేడ్ 3 వెరికోసిల్ ఉందన్నారు. దానికోసం లాప్రోస్కోపీ చేయించుకోమన్నారు. మా ఊర్లో ఏమో ఏమీ అవసరం లేదు, మందులతో నయమవుతుంది అంటున్నారు. నిజంగానే మందులతో నయమవుతుందా లేక దీనికి వేరే పరిష్కారం ఏదన్నా ఉందా? ఈ వారికోసీల్కి మందులతో నయం చేయడం అంటూ ఉండదు. దీన్ని కంపల్సరీగా మనం సర్జరీ చేయించుకోవాల్సింది. అండ్ గ్రేడ్ 3 వారికోసీల్ అంటున్నారు. కాబట్టి గ్రేడ్ 3 వారికోసీల్ ఉన్నప్పుడు లోకల్ అంటే టెస్టిస్లో ఉన్న హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆక్సిజన్ శాతం కానీ కార్బన్ డైఆక్సైడ్ శాతం కానీ కొంచెం ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మనకి లోకల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. వారికోసీల్ గ్రేడ్ 3 ఉన్నప్పుడు కంపల్సరీగా మనము సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్జరీలో మనకి 2 రకాల సర్జరీస్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ సర్జరీ, రెండోది మైక్రో సర్జికల్ సర్జరీ. ఇప్పుడున్న టెక్నిక్స్ ప్రకారం మైక్రో సర్జికల్ వారికోసీల్ అన్నదే సులభమైన పద్ధతి. ఎందుకంటే మైక్రో సర్జికల్ వారికోసీల్ని ఒక చిన్న 1 సెంటీమీటర్ ఇన్సిషన్తో మనం సర్జరీ చేయవచ్చు. పేషెంట్కి ఎటువంటి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే లాప్రోస్కోపిక్ వారికోసీల్కి ఏంటంటే కంప్లీట్ అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. మనకు 3 పోర్ట్స్ అంటే స్టమక్లో పెట్టడానికి పొట్ట మీద 3 హోల్స్ చేయవలసి ఉంటుంది. సర్జికల్ టెక్నిక్ పరంగా చూసుకున్న, రిజల్ట్స్ పరంగా చూసుకున్న మైక్రో సర్జికల్ వారికోసీలే ఇప్పుడు ఉన్న వాటిల్లో అంటే వారికోసీల్కి ఉన్న ట్రీట్మెంట్స్లో బెస్ట్ ట్రీట్మెంట్. నేను దాదాపు 60 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నాను. తరచూ అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటాను. నాకు బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఏమీ లేవు. కానీ ఈ మధ్య మానసికంగా ఏదో తెలియని అలజడి, నిరుత్సాహం, కోపం, అదీ కాక ముఖ్యంగా సెక్స్ పై పూర్తిగా ఆసక్తి కోల్పోవడం లాంటివి మొదలయ్యాయి. బహుశా ఇది వయసు మీద పడటం వల్ల వచ్చే మార్పులేమో అనుకుంటున్నాను. లేక ఇంకేమైనా పరీక్షలు అవసరమా చెప్పండి అంటున్నారు. మీకున్న సమస్యని ఆండ్రోపాజ్ అంటాము. అంటే ఆడవాళ్ళకి ఎలాగైతే మెనోపాజ్ ఉంటుందో మగవాళ్ళలో కూడా ఆండ్రోపాజ్ అని ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలా చేంజెస్ అంటే ఆడవాళ్ళలో ఎలాంటి చేంజెస్ అయితే ఉంటాయో అలాంటి చేంజెస్ ఉండవు. మగవాళ్ళలో ఓన్లీ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఇలాంటి చేంజెస్ వస్తాయి. అంటే చాలా వరకు మేల్స్లో మతిమరుపు రావడము, లేకపోతే విపరీతమైన అలసట, లేకపోతే విసుక్కోవడము, లేదా సెక్షువల్ కోరికలు తగ్గిపోవడము, మజిల్ పెయిన్స్ లాగా అనిపించడము, ఇవన్నీ ఈ టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ సిండ్రోమ్స్. కాకపోతే ఇవి
ఏజ్ పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు చాలా మందిలో ఉంటాయి. సో మీరు ఒక టెస్టోస్టిరాన్ టెస్ట్ చేయించుకోండి. ఇది కామన్గా అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఇలాంటి టెస్ట్ చేస్తారు. ఒకవేళ టెస్టోస్టిరాన్ మీకు తక్కువగా ఉంది అనుకుంటే ఒక ఫిజిషియన్ కానీ, ఎండోక్రైనాలజిస్ట్ కానీ, ఆండ్రాలజిస్ట్ కానీ కలిస్తే మీకు టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ ఇంజెక్షన్స్ అన్నది స్టార్ట్ చేస్తారు. ఈ ఇంజెక్షన్స్ అన్నది వన్స్ ఇన్ 3 months తీసుకుంటూ ఉంటే హార్మోన్ మెయింటైన్, అంటే హార్మోన్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ఖరీదు 300 నుంచి 400 దాకా ఉంటుంది. అది కూడా ఇంజెక్షన్ 3 నెలలకు ఒకసారి తీసుకోవాలి కాబట్టి భయపడకుండా ఇలాంటి ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. నా వయసు 51 సంవత్సరాలు. నేను ఈ మధ్య ఒక 36 సంవత్సరాల వయసున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాను. నాకు 2 డౌట్స్ ఉన్నాయి. అందులో మొదటిది, నాకు షుగర్ సమస్య ఉంది. అందువల్ల లైంగిక పరంగా ఉత్తేజాన్ని పొందటానికి వయాగ్రా లాంటి మందులు వాడొచ్చా? అలాగే రెండవది, నాకు నా భార్యకి మధ్య వయసు వ్యవధి ఎక్కువగా ఉండటం వల్ల మాకు పిల్లలు పుడితే వారికి ఏమన్నా సమస్యలు వస్తాయా? నా ఈ సందేహాలకు సమాధానం చెప్పి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటున్నారు. మీకు డయాబెటీస్ ఉంది అంటే 51 years ఏజ్ అంటున్నారు కాబట్టి మీ ప్రాబ్లమ్స్కి మీరు వయాగ్రా అనేది అంటే టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వయాగ్రా టాబ్లెట్ తీసుకోవడానికి మీరు మీ కార్డియాక్ స్టేటస్ అంటే హార్ట్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉందా అన్నది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు వయాగ్రా అంటే ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు. కాకపోతే సెక్స్ సమస్యలు ఉన్నాయి అంటున్నాం కాబట్టి వయాగ్రా మీద డిపెండ్ అవ్వకుండా మనం వీటిని ట్రీట్ చేయడానికి చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. సో మీరు మీ డయాబెటాలజిస్ట్ కానీ అంటే మీ షుగర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మీ సమస్యని మీరు డిస్కస్ చేయగలిగితే దీనికి వయాగ్రా కాకుండా అదర్ ఆల్టర్నేటివ్స్ చూపిస్తారు. అంటే షాక్ వేవ్ థెరపీ కానీ లోడోస్ మెడికేషన్స్ ఇస్తుంటాం. అంటే మనం వాస్కులర్ కాజ్ని కానీ హార్మోనల్ కాజ్ని కానీ కరెక్ట్ చేయడానికి లేదా ప్రివెంట్ చేయడానికి డయాబెటాలజిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళకి డయాబెటీస్ మెడికేషన్స్తో పాటు ఆస్పిరిన్ కానీ క్లోపిడోగ్రిల్ కానీ ఇలాంటి మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండడానికి కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే మెడికేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. వాటితో పాటు ఎల్ఆర్జినిన్ అనే మెడికేషన్ రెగ్యులర్గా ఇస్తే మనకి ఫ్యూచర్లో వాస్కులర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైతేనే ఈ మెడికేషన్స్ వాడిన తర్వాత ఎరెక్షన్స్ రాకపోతే మీరు వయాగ్రా లాంటివి వాడాల్సిన అవసరం ఉంది. రెండో క్వశ్చన్ గురించి వస్తే ఈ వయసులో అంటే పిల్లలు పుట్టడానికి మగవాళ్ళలో అంటే ఏజ్ అనేది ఎప్పుడూ అడ్డం రాదండి. ఓన్లీ ఏంటంటే ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు స్పెర్మ్ డిఎన్ఏ అన్నది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకోగలిగితే చాలు. నార్మల్గా మీ ఏజ్ అనేది మీకు పిల్లలు పుట్టడానికి అడ్డంకిగా మారిపోతుంది. మరో ప్రశ్న ఇలా ఉంది డాక్టర్ గారు. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. సహజంగానే నేను పార్టీలకి ఎక్కువగా వెళ్తూ ఉంటాను. దాంతో తాగుడు అలవాటు ఉంది. మాకింకా పిల్లలు లేరు. నా భార్య ఏమో నేను తాగడం వల్లే మనకు పిల్లలు పుట్టడం లేదు అంటుంది. అలా అయితే నాకు ఎటువంటి అంగస్తంభన సమస్యలు కూడా లేవు. నిజంగానే మద్యం సేవించడం వల్ల పిల్లలు పుట్టకపోవడం కానీ ఆలస్యంగా పుట్టడం కానీ జరుగుతుందా? ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనం ఏమవుతుందంటే మన బాడీలో ఉండాల్సిన టెస్టోస్టిరాన్ అంటే మేల్ హార్మోన్ అంటాం టెస్టోస్టిరాన్ని. ఈ ఆల్కహాల్ ఏం చేస్తుందంటే మేల్ బాడీలో ఈస్ట్రాడైల్ అనే హార్మోన్ని ఎక్కువయ్యేట్లు చేస్తుంది. ఎప్పుడైతే టెస్టోస్టిరాన్కి ఈస్ట్రాడైన్కి ఉన్న రేషియో మారుతూ ఉంటుందో అప్పుడు సెక్స్ సంబంధించిన సమస్యలు కానీ ఈ స్పెర్మ్ కౌంట్ సంబంధించిన సమస్యలు కానీ వస్తాయి. ఆల్కహాల్ తీసుకున్న అంటే ఇనిషియల్ డేస్లో అయితే సెక్స్ సంబంధించిన సమస్యలు రావడం అరుదుగా ఉంటుంది. కానీ కొద్ది రోజుల తర్వాత అంటే వాస్కులర్ డ్యామేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. కాకపోతే స్పెర్మ్ సంబంధించిన సమస్యలు చాలా ముందే వస్తాయి. అంటే మనం సీమెన్ టెస్ట్ చేయించుకొని మీరు సీమెన్ టెస్ట్లో మొటిలిటీ కానీ కౌంట్ కానీ చాలా తక్కువగా ఉంది అనుకుంటే అది ఖచ్చితంగా మీరు ఆల్కహాల్ తీసుకోవడం వల్లనే వస్తుంది. ఈ ఆల్కహాల్ తీసుకున్న పేషెంట్స్లో ఎవరికైతే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఆల్కహాల్ మానేసిన 100 రోజుల వరకు ఆ ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. అంటే ఆ ఆల్కహాల్
మానేసిన తర్వాత మెడికేషన్స్ తీసుకున్నా కూడా ఇమ్మీడియట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. వాళ్ళు 3 months అంటే ఆల్కహాల్ స్టాప్ చేసిన తర్వాత 3 months వరకు ఆగితే కానీ వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ రాదు. అందుకని అంటే ఆ ఆల్కహాల్కి మనం స్పెర్మ్ కౌంట్కి చాలా దగ్గర సంబంధం ఉందండి. మా అబ్బాయి వయసు 16 సంవత్సరాలు. గడ్డాలు మీసాలు రావడం కూడా మొదలైంది. గత నెలలో కడుపులో నొప్పిగా ఉందని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము. డాక్టర్ స్కాన్ చేసి మీ అబ్బాయికి ఒక టెస్టిస్ కడుపులోనే ఉండిపోయింది అన్నారు. కిందకు దిగలేదు అని చెప్పారు. ఇంకో టెస్టిస్ బాగానే ఉంది. దీనికి పరిష్కారం ఏంటి? ఆపరేషన్ ఏమన్నా అవసరం అవుతుందా? అలాగే ఇది భవిష్యత్తులో ఏమన్నా సమస్యలకు దారి తీస్తుందా? మీ అబ్బాయికి ఉన్న ప్రాబ్లమ్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు టెస్టిస్ లోపలనే ఉంటుంది, కడుపు లోపలనే ఉండి మనం ప్రెగ్నెన్సీ అంటే చివరి స్టేజెస్కి వచ్చేసరికి అది టెస్టిస్ అన్నది కిందికి వచ్చి స్క్రోటం లేక వస్తుంది. అలా రాకపోతే దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. ఇప్పుడు స్కాన్ చేసినప్పుడు ఈ టెస్టిస్ అన్నది ఎంత సైజులో ఉంది, ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఇంగ్వైనల్ కెనాల్ అంటాం. అంటే కడుపులో నుంచి అంటే పేగులున్న భాగంలో ఉందా లేదా మన పొట్ట లేయర్స్లో ఉన్న అంటే ఇంగ్వైనల్ కెనాల్లో ఉందా అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఒకవేళ ఇంగ్వైనల్ కెనాల్లో ఉందనుకోండి, అంటే అప్పుడు ఏంటంటే మనం ఆపరేషన్ చేసి ఈ టెస్టిస్ని మనం కింది దాకా తీసుకొని వచ్చి మనం ఫిక్స్ చేయవచ్చు. అదే పొట్ట లోపలే ఉండిపోతే ఆ పొట్ట లోపల ఉన్న వేడికి టెస్టిస్ ఇప్పటికే డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అలా డ్యామేజ్ అయిన టెస్టిస్ని అలాగే ఉంచడం అన్నది ఫ్యూచర్లో క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా పొట్ట లోపల ఉంటే తీసేస్తాం, దాన్ని ఆర్కిడెక్టమీ అని చేస్తాం. జనరల్గా దీనికి లాప్రోస్కోపీ లాంటి సర్జరీ చేసి అది ఎక్కడ ఉంది చూసుకొని ఒకవేళ దాని సైజ్ తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా చూసి దాన్ని తీసేయడం జరుగుతుంది. వచ్చే దారిలో మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అయిపోయి ఇరుక్కుపోతే దాన్ని మనం చిన్న సర్జరీ చేసి మళ్ళీ టెస్టిస్ అంటే కింద స్క్రోటం లేక వచ్చేలాడు ఆర్కిడోపెక్సీ అనే సర్జరీ చేస్తాం. పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏంటో తెలియజేసినందుకు, అలాగే మా ప్రేక్షకులు అడిగిన సందేహాలకు చాలా చక్కగా సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. మీకు లైంగికపరమైన సందేహాలు సమస్యలు ఏమన్నా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు. మా చిరునామా BMS ETV Live, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. వచ్చే వారం మరో ముఖ్యమైన అంశంతో మీ బాడీ మైండ్ అండ్ సోల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.